10 సీట్లు పక్క, మరో 6 పైన ఫోకస్ అట. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీతో గట్టి పోటీ. మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్ లో సీఎం బిజీ. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు. సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపైన సీఎంకు సునీల్ కనుగోలు రిపోర్ట్. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలట. రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటిని సమన్వయం చేసుకుంటూ టార్గెట్ను చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లుండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపైన రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పార్టీ సర్వేల్లో కూడా ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ను మినహాయిస్తే, అంటే విజయం పక్కా అంటే అది జనాలు ఓట్లేరు, రిజల్ట్ అటు ఇటు అయ్యే అవకాశమే లేదా? ఇక హైదరాబాద్ను మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, చేవెళ్ల కొండ, మల్కాజ్గిరిలో ఈటల, మహబూబ్ నగర్లో డీకే అరుణ, కరీంనగర్లో బండి సంజయ్, మెదక్లో రఘునందన్ రావు. ఈ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉంటుందని రేవంత్ కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మెదక్, ఆదిలాబాద్ లో కూడా టఫే ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. గెలవడానికి మీకు ఎక్కడైనా అవకాశం ఉండొచ్చేమో, కానీ అది కూడా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలే కదా, కాదని ఎట్లా? అండ్ భువనగిరి కూడా టఫే ఉంటుంది, అంత ఈజీ ఏముండదు. జహీరాబాద్ కూడా టఫే ఉంటుంది, అంత ఈజీ ఏముండదు. పక్కాగా 10 అన్నది ఏ లెక్క ప్రకారంగా చెప్పినారు మీరు? మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ కనబడతలేదు. ఇక్కడ పవర్ వాళ్ళదే, వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ప్రచారం స్టార్ట్ చేస్తున్నాడు చాలా స్పీడ్గా, దూకుడుగా, కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. మెజారిటీ సీట్లు మీకు రావచ్చు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న నియోజకవర్గాల్లో, ఈ నియోజకవర్గాలతో పాటు ఇంకా ఒక 3-4 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఇదే దూకుడు రాజకీయాలు, ఇదే పాలిటిక్స్ చేస్తుంటే వాళ్ళేం సైలెంట్గా లేరు కదా. వాళ్ళు కూడా అమిత్ షా ఎంటర్ అవుతున్నాడు, వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉన్నది. అండ్ దట్టు కాంగ్రెస్ బలంగా ఉన్న క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు చాలా ప్రాంతాల్లో. బీజేపీ కాంగ్రెస్ అంత బలంగా లేకుండా క్యాండిడేట్స్ బలంగా ఉన్నారు. ఇప్పుడు కొండ కానీ, బూర కానీ ఇట్లాంటి క్యాండిడేట్స్ని వాళ్ళని విమర్శించడానికి కూడా ఏం లేదు అక్కడ. మీరు పెట్టిన క్యాండిడేట్స్ని విమర్శించడానికి 100 ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అందుకే ఈ ఎలక్షన్ అన్నది రసవత్తరంగా మారింది. ఎలక్షన్ రసవత్తరంగా మారడానికి కాంగ్రెస్ చేసిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని స్వయంకృతాపరాధ తప్పులే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బీజేపీ చాలా పర్ఫెక్ట్గా, పగడ్బందీగా వాళ్ళకి ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే పోల్ మేనేజ్మెంట్లో ఎవరు ఏం చేస్తారు? బీజేపీ ఇదే దూకుడుని కంటిన్యూ చేస్తే కొన్ని స్థానాల్లో గట్టిగా నిలబడగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నియోజకవర్గాలతో పాటు ఇంకా ఒక 2-3 నియోజకవర్గాలు వాళ్ళు గెలవగలుగుతారు. లేదు రేవంత్ అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ దూకుడు రాజకీయాలను తట్టుకోలేకపోతే అదే 3, 4, 5 దగ్గర ఆగాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. అది అల్టిమేట్గా ప్రజలు తేల్చాలి. పోలింగ్కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్ట్లో వివరించారట. ఇది సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చిందట. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నదని, మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఉంటుందని రిపోర్ట్లో సునీల్ కనుగోలు పేర్కొన్నారు. దీంతో మెదక్లో బీఆర్ఎస్తో ఇప్పుడు నాకు పాయింట్ అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ పోటీ ఎవరి మధ్య ఉన్నదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇప్పుడు మీరు ఎట్లా రాసిరో ఈ వార్త తెలియదు, కానీ మీరు మెదక్లో కనుక్కోండి. మెదక్లో వాతావరణం చూడండి, మీకు ఎట్లున్నదో. మీరు పేరు ఇక్కడ బీసీకి ఇచ్చినామని చెప్పి ఆడ ఆగం చేసి పెట్టారు. ఆడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందా, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా, లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంటుందా? దీంతో 6 ఎంపీ సెగ్మెంట్లలో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. అక్కడ విస్తృత ప్రచారం చేయడంతో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో చేరికలను స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. ఆ 6 చోట్ల ఇది పరిస్థితి. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో నిలిచారు. పార్టీలో సమన్వయ లోపంతో ఇక్కడ కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ కు రిపోర్టులు అందినాయట. ఇక్కడ ఆయన ప్రచారమే సక్కగా చేస్తలేడు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ను కలుపుకుపోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం దృష్టికి వచ్చిందట.
మల్కాజ్గిరిలో బీజేపీ తరపున ఈటల పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి బరిలో ఉన్నారు. ఆమె చేవెళ్ల నుంచి పోటీకి రెడీ అయిన టైంలో పార్టీలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలతో చివరి క్షణంలో మల్కాజ్గిరి బరిలో నిలవడంతో కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య కొంత కోఆర్డినేషన్ సమస్య ఏర్పడ్డది. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున వంశీచంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ డీకే అరుణ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీట్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే రేవంత్ 2 సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగించారు. శుక్రవారం వంశీచంద్ నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్ కాబోతున్నారు. ఈ సీటు గెలిచి తీరాలని పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఈ నియోజకవర్గానికి. ఇది నాగర్ కర్నూలుకి, అందులో సొంత నియోజకవర్గం. కరీంనగర్లో బీజేపీ తరపున బండి సంజయ్ బరిలో ఉండగా ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించనే లేదు. అయితే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. వెలిచాల రాజేంద్రరావుకే కాంగ్రెస్ టికెట్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతున్నది. ఆయనకే దక్కుతుంది కూడా. మెదక్లో కాంగ్రెస్ తరపున నీలం మధు బరిలో ఉండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరాన్ని సునీల్ కనుగోలు నొక్కి చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ లో పర్యటించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నారు. సో ఇట్లా ఒక సెఫాలజిస్ట్కి కాల్ చేద్దాం, ప్రశాంత్ అని. హలో బ్రదర్, నమస్తే. నమస్తే అన్న. లైవ్ లో ఉన్నారు మీరు? చెప్పండి. ఇప్పుడు నా సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చారన్నది ఒక వార్త, వెలుగులో వచ్చింది వార్త. ఓకే. ఒక ఎన్ని నియోజకవర్గం అంటే మీరు ఈ ఎలక్షన్స్ దీంట్లో కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ ఈ 5 స్థానాల్లో బీజేపీతో గట్టి పోటీ ఉంది. మిగతా స్థానాలు పెద్దగా ఇబ్బంది లేదు. మెదక్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా టఫ్ ఫైట్ ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఉందా? ఇంకా వేరే నియోజకవర్గాల్లో ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, భువనగిరి ఉంది, ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ లేదా? అంటే మీ అనాలిసిస్ ఏంటి, మీ అంచనా ఏంటి? మీరు కూడా తిరుగుతున్నారు కదా. అంటే నార్త్ తెలంగాణలో బీజేపీ ఉంది, కానీ సీఎం గారి మధ్యలో తన ప్రచారాన్ని స్టార్ట్ చేసిండు. అంటే ఎలక్షన్ లో ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది కొంత మేరకు వాళ్ళు మాట్లాడుతున్న సభలలో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నెరేటివ్ సెట్ అవుతుంది. బీజేపీ లాస్ట్ వీక్ వరకు ఉండే, సీఎం గారు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత జనాలలో కొంత చర్చ జరుగుతున్న మాట వాస్తవం. బట్ ఏ మేరకు ఉందనేది ఇప్పుడే చెప్పలేము. ఇంకా నామినేషన్స్ కూడా కంప్లీట్ కాలేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 టికెట్లు కూడా అనౌన్స్ చేయలేదు. సో నా ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉన్న మాట వాస్తవం. ఏ నియోజకవర్గాలు? మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలు. ఓకే ఓకే. హైదరాబాద్ నుంచి మొదలుకొని ఆ మధ్యలో వేవ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నియోజకవర్గాలు సెగ్మెంట్ ఒక బౌండరీలో రాదు. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ కూడా చూసి ఉంటే ఎవరు ఊహించిన సీట్లు కూడా గెలుచుకొని వచ్చినాయి. వరంగల్ లో ఆల్మోస్ట్ వరంగల్ పార్లమెంట్ లో అన్ని సీట్లు గెలిచారు. టీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. అవును. వర్ధన్నపేట లాంటి కాన్ఫరెన్స్ లో కనీసం క్యాండిడేట్ కూడా అంచనా లేకుండా గెలుస్తా అని. సో అలాంటి దాంట్లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. బీజేపీ వేవ్ కూడా ఉత్తర తెలంగాణ సైడ్ మీరు చెప్పిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, సో ఈ కాన్సెన్స్ మొత్తంలో సో బార్డర్ అనేది జైరాబాద్ లాంటి పార్లమెంట్ లో కూడా బార్డర్ అనేది చూడరు జనాలు, గుర్తు మాత్రమే చూస్తారు. సో రాహుల్ గాంధీ నరేటివ్, ఇక్కడ రాహుల్ గాంధీ సభ కూడా ఇంకా ఇటు సైడ్ పెట్టలేదు. సో సీఎం కేసీఆర్ సభ కూడా ఇంకా ఉత్తర తెలంగాణలో స్టార్ట్ కాలేదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రచారము ఇంకా కాంగ్రెస్ పార్టీ నరేటివ్ సెటప్ థింగ్స్ ఉత్తర తెలంగాణలో సభలు జరుగుతాయి, మారే అవకాశం ఎక్కువగా. బీజేపీ ప్రచారము, బీజేపీ వాళ్ళు తీసుకుంటున్న లైన్ క్యాంపెయిన్ వాళ్ళకి అంశాలు ఎక్కువ కలిసి వస్తున్నాయి తెలంగాణలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది. వాళ్ళు చేసిన స్కామ్లు, వాళ్ళ ఫెయిల్యూర్స్ ను బయట పెడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ అదే లెవెల్లో అటాక్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీని. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఓట్ బ్యాంకు బీజేపీకి వెళ్ళిపోతుంది. బీజేపీ నేషనల్ ఎజెండాతో జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది వాళ్ళ ఎజెండా. హిందూయిజం గానీ ఇక్కడ బీజేపీ ఇంతకు ముందు స్ట్రాంగ్ ఉండడము, సో ఇప్పుడు వాళ్ళు టికెట్లు ఇచ్చుకున్న విధానం గానీ, సో ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు. కానీ అల్టిమేట్ గా అధికార పార్టీకి ఎలక్షన్ లో 10 నుంచి 15% మార్చే అవకాశం ఉంటది.
బీజేపీ ముందు ఉన్నా గానీ అది 10-15% కంటే ఎక్కువ ఏ కాన్ఫరెన్స్ లో ఉండదు. ఓకే. సో బీజేపీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మీరు అంటున్న నార్త్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఎంత వేరియేషన్ కనిపిస్తుంది కాంగ్రెస్ కి, బీజేపీకి? అంటే ఇప్పుడున్న ట్రెండ్ మీ సర్వే ఇప్పుడున్న టెన్ ప్రకారం 15% కంటే ఎక్కడ ఎక్కువ లీడ్ ఉండదు. హైదరాబాద్ లో కొంత ఎక్కువ లీడ్ ఉంటది, ఎందుకంటే అర్బన్ నార్త్ ఓటింగ్ ఎక్కువ ఉంటది. అండ్ హైదరాబాద్ ఓటర్స్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఈ ఓటు దేనికి వేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసు. 100 జరిగే మొత్తం టోటల్ ఓటింగ్ లో 100% ఓటింగ్ లో 80-90% ఇది నేషనల్ ఎలక్షన్ అని చెప్పి వాళ్ళు తెలిసి ఓటేస్తారు. రూరల్ లో ఏంటంటే అది బిలో 50% ఉంటది. కాబట్టి ఈ మీరు చెప్తున్న ఈ సికింద్రాబాద్ గానీ, మల్కాజ్గిరి గానీ, చేవెళ్ళ, ఈ హైదరాబాద్ రిలేటెడ్ ఉన్న ఏరియాలలో ఓటు బీజేపీకి ఎక్కువ పడే అవకాశం. నా పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఇక్కడ సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చిండు అని అంటే, ఇప్పుడు ఆదిలాబాద్ లో పోటీ లేదానా, లేకపోతే నిజామాబాద్ లో పోటీ లేదనా, ఈ నియోజకవర్గాలు కనిపిస్తలేవు ఆయన ఇచ్చిన దాంట్లో, టఫ్ ఫైట్ ఉన్న దాంట్లో. మెదక్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అని ఇచ్చినట్టుగా ఈ వార్త కనిపిస్తున్నది. సరే, ఈ వార్తలో ఎంతవరకు క్లారిటీ ఉందనేది మనకు తెలియదు, కానీ అంటే ఎట్లా రాసిరో తెలియదు. కానీ ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత గ్రౌండ్ లో చాలా మార్పులు వచ్చినాయి. ఆయన చేస్తున్న ఎలక్షన్ వర్క్ గానీ, అతనికి అక్కడ ఉన్న పట్టు గానీ, లీడర్షిప్ మీద పార్టీకి అతీతంగా ఆయన కొంత లీడర్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో దానితోటి మరి ట్రయాంగిల్ ఫైట్ లో వస్తే కాంగ్రెస్ ఏమన్నా ముందు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే సీఎం గారు అక్కడ ప్రచారమే స్టార్ట్ చేయలేదు. అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా ఏం జరగలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఈక్వేషన్ అనమాట. చూడాలంటే ఇది టూ ఎర్లీ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 20-25 డేస్ ఉంది కాబట్టి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అన్నది ఇప్పుడే మనం చెప్పలేం. కాకపోతే వాళ్ళు ఇంటర్నల్ గా సో ఇక్కడ మనకి వీక్ ఉన్నాం, ఇక్కడ బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టు 10 సీట్లు పక్క, 12 పక్క, 14 పక్క, ఈ పక్కా లేదు ఏం లేదు, ఇంకా చాలా సమయం ఉన్నది. ఇది పక్కా అని ఇంట్లో కూర్చుంటే జనాలు పక్కా చేస్తారు.